చూస్తున్నారు ఎస్ఏ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నుంచి. మీరు చూస్తున్న వెరైటీ కారుమంచి గ్రామంలో ప్రణవ్ హైటెక్ సీడ్ కంపెనీ నుంచి మనం ఇక్కడ విత్తనం ఇవ్వడం జరిగింది. ఫార్మర్తో మాట్లాడదామని ఇక్కడ వరకు వచ్చాము. సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? శ్రీనివాసరావు గారా? సుండూరు శ్రీనివాసరావు గారు. మీరు వేసిన వెరైటీ పేరు ఆసికా డబుల్ టూ. ఆసికా డబుల్ టూ. కంపెనీ పేరు ప్రణవ్ హైటెక్ సీడ్. ప్రణవ్ హైటెక్ సీడ్ కంపెనీ నుంచి. ఓకే 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 సార్, ఈ విత్తనంలో మీరు తెచ్చేసుకున్నారు కదా, మీకు దీంట్లో నచ్చిన క్వాలిటీ ఉంది, జంపు ఉంది సార్, సైజు ఉంది, చిక్కదనం కాపు, దిగుబడి ఎక్కువ ఉంది. దిగుబడి ఎక్కువ అంటే మీరు ఇత్తనం తెచ్చారు, కొట్టే మందులో వైరస్ తట్టుకుందా? వైరస్ తట్టుకుంది. అంటే నీకు పైనుంచి కింద వరకు కూడా కాయ అనేది ఒకటే సైజ్ వచ్చింది. నీకు కాయ ఒకటే సైజ్ వచ్చింది. గింజ అనేది ఒకసారి ఒత్తి చూడండి, గింజ ఎక్కువగా ఉంటుంది. గింజ ఎక్కువగా ఉంది. ఇప్పుడు కాయలు కోస్తున్నారు కదా, కోసిన వాళ్ళు ఏమంటున్నారు? లేడీస్ కాటా బాగా వస్తుంది అంటున్నారా? అంటే మనము కోసిన కాయ అనేది పండుకాయ బాగా కొంచెం వడబడ్డా కానీ కాయ అనేది బోరాలు ఎత్తుతుంటే బాగా బరువుగా ఉంది అని అంటున్నారు. అంటే ఈ వెరైటీ వేసుకోదగ్గ వెరైటీ అయినా 10 మందికి చెప్పొచ్చా? ప్రణవ్ హైటెక్ సీడ్ కంపెనీ నుంచి మనం ఇచ్చిన వెరైటీ ఆసికా డబుల్ టూ అనే వెరైటీ. ఓకేనా? మీకు నచ్చిందా? మనస్ఫూర్తిగా నచ్చిందా? ఓకే ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఒకటి, ఈ విత్తనాన్ని మాకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది రఘు గారు. ఈ విత్తనాన్ని వస్తే మాకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది రఘు గారు తీసుకొచ్చి ప్యాకెట్లు తీసుకొచ్చి పోపించాడు. ఇదే విత్తనాన్ని శ్రీనివాస్ గారు తీసుకొచ్చి మన చేలో నాటాడు. కాబట్టి ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన రఘు గారికి. రఘు గారు వేసిన ద్వారాగా ఈ కారుమంచిలో వాళ్ళ మాంగారు పండ్ల గారు ఒక 2 ఎకరాలకి, చుండూరు శ్రీనివాస్ గారు 2 ఎకరాలకి, రఘు గారు 1 ఎకరానికి, ఎకరన్నరకి వేసారు ఈ విత్తనం. రఘు గారు, ఈ విత్తనం గురించి మీరు చెప్పండి. విత్తనం వేయాల్సిన విత్తనం అండి ఇది. ఓకే, కాపు బాగుంది, ఓకే, చిక్కదనం ఉంది, ఓకే, కాయ జంప్ ఉంది. ఓకే, అంటే అంటే మీరు చెప్పిన ప్రకారం సార్ ఒక్క నిమిషం, గింజ ఎక్కువ, ఒక్క నిమిషం. ఇక్కడ భూమి అడుగు భాగం, నుంచి కింద నుంచి పై వరకు, అంటే ఇక్కడ కాయ కానీ చివరిలో కాయ కానీ ఒకే రకంగా ఉంది. ఓకే ఓకే, అంటే నీకు భూమి అడుగు భాగం కాయ ప్లస్ పూర్తిగా చివరి కాయ కూడా ఒకటే సైజు ఉంది. గింజ శాతం ఎక్కువ, దగ్గర కనుపు, చిక్కటి కాపు. అంతేనండి రఘు గారు? అంతేనండి. రైట్.